చూసారా ఇక్కడ ఈ వంతెన ఉంది కదా, ఇది చాలా నచ్చింది నాకు. అటు ఇటు వాటర్ అదంతా సరదాగా ఆడుకోవడానికైతే చాలా బాగుంది. కానీ నాకైతే ఆ చేపరాయి మీద చాలా భయం. అందుకే ఎంత బలవంత పెట్టినా చాలాసేపు నేను వెళ్ళలేదు అసలు. మా చిన్న అమ్మాయి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా స్నానం చేద్దాం అంటూనే ఉంటుంది. ఇక్కడ స్నానం చేసేసి వెళ్ళిపోతున్నాం అన్నమాట మేము. ఇంక స్నానం అయిపోయిందని చెప్పి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాం, ఎక్కడైనా వంట చేసుకుందాం అని చెప్పి. మొత్తం అందరం తడిచిపోయాము. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు. ఫస్ట్ మా పాప మా ఆయన గారు వెళ్ళారు, దాని తర్వాత ఇంకా మేము కూడా తడాల్సి వచ్చింది అన్నమాట. మమ్మల్ని కూడా బలవంత పెట్టి ఇంత దూరం వచ్చారు కదా దేనికి అని చెప్పేసి అంటే సరదాగా కాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా టైం అయింది కదా, వేరే చోటకి ఎక్కడికైనా మంచి ప్లేస్ చూసుకొని మళ్ళీ కార్ ఆపి అక్కడ వంట చేసుకుందామని చెప్పి ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాము. చేపరాయి అదంతా నచ్చింది. చాలామంది పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఆడుకుంటున్నారు అక్కడ. కానీ నాకు మాత్రం ఏంటో ఎక్కడికి వెళ్ళినా భయం అన్నమాట. ఇంక అందుకే ఆడినంతసేపు ఆడాము. చాలాసేపే ఉన్నాము అక్కడ 11 గంటలకు వెళ్ళినట్టున్నాం. 2 గంటల వరకు అక్కడే ఉన్నాం ఇంచుమించు. ఇంక మా ఆయనగారు డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను, మీరు ఇక్కడ ఉండండి అని చెప్పేసి అంటే అక్కడ ఎక్కడైనా కూర్చుందాం అని చెప్పి మేము ముగ్గురమే ఒక చోట కూర్చున్నాం. ఆయన వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తానని చెప్పారు. ఎంత చలి ఉన్నా అక్కడ కొంచెం ఎండగా ఉంది ఆ టైంకి, కాబట్టి పర్లేదు. కానీ అరకులో అసలు 5 దాటి 6 అయ్యిందంటే మాత్రం ఇంకా బయట ఎక్కడా ఉండలేము అసలు. విపరీతమైన చలి. నేనైతే అసలు చలికి తట్టుకోలేను. చాలా ఏదో వర్షం పడ్డట్టు చలి పడింది అక్కడ, ఉండలేకపోయాం అసలు. ఇదిగోండి ఇక్కడ ఎవరో అమ్మవారు ఉన్నారు, చేపమ్మ తల్లి అంట, పైన రాసుంది. ఎండ తగులుతుంది కదా బాగా అని చెప్పి అక్కడ కూర్చున్నాం కాసేపు. ఆయన వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుదాము అని. ఎండలో ఉంటే కొంచెం హాయిగా ఉంటుందని. చేపరాయి అదంతా బాగుంది, నాకు నచ్చింది. దీని తర్వాత ఇంకా వాటర్ ఫాల్స్ అవి కూడా ఉన్నాయంట. తర్వాత నెమ్మదిగా వెళ్ళాలి. ఇది తర్వాత రోజు ఫస్ట్ వెళ్ళింది అయితే మేము ఇక్కడికే. అలా ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటున్నాం అన్నమాట, నేను మా 2 పిల్లలు. మా ఆయనగారు వచ్చేంతవరకు మా మేఘన ఎక్కడికి వెళ్ళినా ముందు ఇంటికి వెళ్ళిపోదాం అంటది కదా, నాతో అక్కడ కూర్చొని కూడా అదే మాట్లాడుతుంది. ఎప్పుడు వెళ్తాం ఇంటికి, ఇంకా ఎన్ని రోజులు ఉంటాం ఇక్కడ అని. వెళ్ళిపోతాంలే, ఇంకా చూడాల్సిన ప్లేస్లు ఏమైనా ఉంటే చూసి అని. చూడండి ఇక్కడంతా మొక్కలు అవి చాలా బాగుంది. కాకపోతే ఇలాంటి ప్లేస్లు ఈవినింగ్ టైం బాగుంటాయి అనిపిస్తుంది, కానీ ఆ చలికి మాత్రం ఆ ఎండలోనే బాగుంది అనిపించింది నాకు. అందుకే అక్కడ కూర్చున్నాం. ఇందాక కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ ఇటు వచ్చి ఇవన్నీ తీస్తున్నాను అనమాట నేను వీడియో. ఎండలో హాయిగా అనిపించింది. అంతసేపు తడిచి ఉన్నాం కదా నీళ్ళలో. చాలా చల్లగా ఉన్నాయి ఆ వాటర్ కూడా, కొండ మీద నుంచి వస్తాయి కదా అందుకే అనుకుంటా. ఇంక మేమందరం అక్కడి నుంచి లెగిసి ఇటువైపు వచ్చి కూర్చున్నాం అన్నమాట. ఇంక మా ఆయనగారు వస్తే మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోవడమే. అప్పటిదాకా కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుందని అసలు అక్కడే కూర్చో అంటే బాగుండి అనిపించింది నాకు. అసలు అక్కడి నుంచి రావాలనిపించలేదు. ఆ చలికి కాసేపు ఎండలో ఉంటేనే బెటర్ అని. అక్కడే ఉన్నారు మా ఆయనగారు, ఎప్పుడు వస్తారా అని చెప్పి మా పిల్లలు చూస్తున్నారు. వస్తే తొందరగా ఇంటికి వెళ్ళిపోదామని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఆ రోజు వెళ్ళమని చెప్పి నేను చెప్తే ఎందుకు వెళ్ళాం అది ఇది అని అడుగుతుంది. స్కూల్ వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి అంటుందన్నమాట. ఏం కాదులే, రేపు ఉదయాన్నే వెళ్ళగానే నేను స్కూల్కి ఫస్ట్ నేను పంపించేస్తానని చెప్తున్నాను. దాంతో ఇంటి దగ్గర ఉన్నప్పుడు స్కూల్ లీవ్ పెట్టేసినా పర్వాలేదంటది, కానీ నేను అసలు లీవ్ పెట్టనే వాళ్ళండి. కానీ ఈసారి మరి హాలిడేస్ అంతా మా ఆయనగారు ఇంటి దగ్గర లేరు కదా, అవి అయిపోయిన తర్వాతే ఆయన వచ్చారు కాబట్టి ఇంకా ఏముందలే ఒక 2 రోజులకి అని చెప్పి అలా వెళ్ళొచ్చాము. ఇంకా మేము ఎక్కడెక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది అప్కమింగ్ వీడియోస్లో నేను క్లియర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ జీడిపప్పు అమ్ముతున్నారంటే ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను నేను. ఈ జీడిపప్పు మాత్రం మనకి ఇచ్చేది కొంచెం బాగానే ఉంటుంది, కానీ ప్యాకెట్స్లో అయితే అస్సలు బాగోవండి. నేను ఆల్రెడీ మీకు ఇంకో వీడియోలో కూడా చెప్పాను. రైతు బజార్ దగ్గర నేను మా ఆయనగారు తీసుకున్నాం. చాలా పప్పు సకానికి సగం పోతుంది. అదేదో తక్కువ రేటుకు వస్తుందని మనం తీసుకున్నా అస్సలు యూజ్ ఉండదు. మీరు తీసుకుంటే అందులో సకానికి సగం పోతుంది అనుకొని పర్వాలేదు అనుకుంటేనే తీసుకోండి. కొంచెం చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. అంతేనండి ఇంక ఈ వీడియో. ఉంటాను, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.